స్నేహ ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నావు నా సంగతి నీకెందుకు? అయినా నేను టెన్షన్ పడుతున్నానని నీకు చెప్పానా? నువ్వు మరి ప్రత్యేకంగా చెప్పాలేటి? ఇదిగో ఎంత ఏసీలో కూడా నీకు చెమటలు పడుతున్నాయంటే ఆ మాత్రం అర్థం చేసుకోలేను నేను. అంటే నన్ను చూడడం తప్ప నీకు వేరే పని పాట ఏం లేదా? కారు కింద ఎందుకేనా? ఎంతైనా బావ మరదళ్ళు కదా, ఆ మాత్రం సరసాలు సరదాలు ఉంటాయిలే. ఇంత సరసాలు ఆడాలని నాకేం లేదు. నాకేముంది మరి సరసాలు అడియాలని బాగా చెప్పాను. అవును రాజలక్ష్మి గారు, అనుకోకుండా ఇంతమంది బయలుదేరి మీ ఊరు వెళ్తున్నాం కదా, మరి అక్కడ ఏర్పాట్లవి చూసేవాళ్ళు ఉన్నారా, లేదంటే మనమే వెళ్లి చేసుకోవాలా? అయ్యి బాబు బలెటోరండి బాబు మీరు ఏర్పాట్లు చేసుకోవడం ఏంటి? ఇదిగోండి ఇప్పుడు వెళ్తున్నా ఎవరింటికి? నాయుడు బాబు ఇంటికి. మీరు కారు దిగిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళేంత వరకు మొత్తం ఈ నాయుడు బాబు సింగిల్ హ్యాండ్తో చూసుకుంటాడు అంతే. మా నాయుడు బాబు ఉండగా ఏ లోటు రానివ్వడు సత్యభామ గారు. ఎవరికి ఏ సహాయం చేయాలన్నా తనే ముందుంటాడు. అది నిజమే రాజలక్ష్మి గారు, పైసా పోతుందంటే ప్రాణం పోతుందేమో అని బాధపడే ఈ రోజుల్లో ఆస్తుల కంటే మీరే ముఖ్యమని మాట్లాడుతున్నాడంటే మీరన్నా మీ కుటుంబం అన్నా ఎంత అభిమానమో అర్థమవుతోంది. ఇంత మంచి మనసున్నవాడు మీ అల్లుడు కావడం మీ అదృష్టం. అల్లుడా? అల్లుడేంటి? అంటే స్నేహ అల్లుడంటే పిల్లనిచ్చిన అల్లుడని కాదు, వరుసగా అల్లుడు అవుతాడు అని అంటున్నారు బామ్మగారు, అంతే కదా, అంతే.